హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఈరోజు ఒక సూపర్ రెసిపీ చెప్తాను. ఇదేంటి అంటే ఇడ్లీస్ అన్నమాట. ఈ ఇడ్లీస్ని వేస్ట్ చేయకుండా మిగిలిపోయిన ఇడ్లీని మనం ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇవి యాక్చువల్గా ఉప్పుడు బియ్యంతో చేసిన ఇడ్లీలు అనమాట. కొంచెం అందుకే అట్లా అనిపిస్తున్నాయి, కానీ చాలా టేస్టీ ఉంటాయండి. నార్మల్ ఇడ్లీ అయితే విరిగిపోయినట్టు ఉంటుంది కొంచెం, బట్ ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయన్నమాట. నార్మల్ ఇడ్లీస్తో కూడా మీరు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. వీటిని నేను ఇప్పుడు ఫ్రై లాగా చేస్తాను. క్రిస్పీ ఆలివ్ ఫ్రైస్లా ఉంటాయి తింటుంటే. లైక్ మనం బోండాలు చేసుకుంటాం కదా, సేమ్ అదే టేస్ట్ వస్తాయన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఆయిల్ కాసేసి అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేస్తున్నాను. ఆయిల్ కూడా ఏమీ ఎక్కువైతే అసలు చాలా ఎమ్మీ ఉంటాయన్నమాట. మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా స్నాక్స్గా పెట్టచ్చు. లేకపోతే మనం కొంచెం ఈ మాన్సూన్ సీజన్లో చల్లగా ఉంటుంది, కాస్త వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలి అంటే మాత్రం హ్యాపీగా ఇవి చేసేసుకోవచ్చు అనమాట. ఇడ్లీస్ మనకి వేస్ట్ కావు, అలాగే ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ ఐటెం లాగా మనకు ఉంటుంది. సో అంత టేస్టీ యమ్మీ రెసిపీ అనమాట ఇది. నిజంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దీనికి డిఫరెంట్గా చేసుకోవచ్చు. మనం పోపు పెట్టిని అది కూడా చెయ్యొచ్చు, బట్ స్టిల్ ఇదేంటంటే ఈజీ రెసిపీ అనమాట. మనం దీనిది ఫ్రై చేసి తీసేసి కాస్త ఉప్పలా చల్లేసుకొని తినేయచ్చు అనమాట. అంత బాగుంటాయి. ఫ్రై అయిపోతున్నాయి చూసారు కదా, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. అప్పుడే మనకి బాగా ఫ్రై అయిపోతాయి. కొంచెం సాఫ్ట్గా, అలాగే పైన కొంచెం క్రిస్పీగా, ఎమ్మీగా, టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు కంపల్సరీ ట్రై చేస్తారు ఈ రెసిపీ అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫ్రై అయిపోతా చూసారా, ఇంకొంచెం అట్లా వస్తున్నాయి కదా, ఇంకా అలా వస్తున్నాయంటే ఆల్మోస్ట్ అవి తొందరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కొంచెం మనం హైలో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఏమి పైకి పేలడం అట్లాంటివి ఏమి ఉండవు. మీకు కొంచెం భయం అయితే కొంచెం ఆయిల్ తీసుకొని ట్రై చేయండి ఫస్ట్, ఆ తర్వాత ఎక్కువ ఆయిల్ తీసుకొని ట్రై చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ తీసేయచ్చు. మేము కొంచెం క్రిస్పీగా చేసుకుంటున్నాం అంతే. సో ఇవి కొంచెం ఫ్రై చేస్తాము. ఇలా వైట్ ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు, ఏం కాదనమాట. సూపర్గా ఉన్నాయి, ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటాయి. ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో ట్రై చేశాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడు సూపర్ ఉన్నాయండి. ఇంకా సాస్ చట్నీ ఏదో ఉంటే సూపర్ ఉండేది. తినేస్తాను. జ్యువెలరీ అలాగే నేను వేసుకున్న డ్రెస్ ఒకసారి కూడా చూపిస్తాను, ఒక 2 శారీస్ కూడా చూపిస్తాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు చెప్పండి. ఇవి నేను మోక్షిత ఫ్యాషన్స్లో తీసుకున్నాను. ఫస్ట్ నేను మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, చాలా బాగున్నాయండి. లైక్ నల్లపూసల దండ కూడా తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. సో చూడండి, సో పిక్ యాడ్ చేశాను కదా, చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట, అంత బాగుంది. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా తన దగ్గరే తీసుకుంది, అది కూడా చాలా బాగుంది. అండ్ శారీ చూపిస్తాను మీకు.
డ్రెస్ నేను ఒకసారి చూపిస్తాను, పిక్ అంతా కూడా ఓవరాల్ పిక్. ఇదైతే శారీ అండి, గ్రే కలర్ శారీ, లైక్ చందేరి కాటన్ టైప్లో ఉంది. అసలు చాలా బాగుంది. దీని మీద లీవ్స్ ఇవి ఎంతో నచ్చిందండి నాకు. లైక్ అఫీషియల్గా ఉంటుంది, మనం ఎక్కడికైనా టెంపుల్కి అలా వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది శారీ. సో మనకి బాటమ్ ఏమో కొంచెం ఇట్లా లీవ్స్, సో పైన అంతా ఇట్లా ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు ఎట్లుందనేది. సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చింది. ఎవరికైనా బాగుంటుంది, లైక్ మన ఏజ్ వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కూడా బాగుంటుంది శారీ. లుక్ అయితే నాకు అట్లానే అనిపిస్తుంది. చూసారా, పళ్ళు అంతా ఇలా. పిక్ యాడ్ చేస్తాను, చూసుకోండి ఎలా ఉందో. ఈ శారీకి బ్లౌజ్ వచ్చి ఇది ఇచ్చారు. సో చూడండి ఎలా ఉందో, చాలా బాగుందండి శారీ. కాటన్ టాప్ అనమాట ఇది. చూడండి దుపట్టా అయితే ఇదన్నమాట, సెల్ఫ్ ప్రింటెడ్ ఇవి. సో ప్యాంట్ కూడా మీకు ఇదే వస్తుంది. ఒకసారి ఫుల్ టాప్ కూడా చూపిస్తాను, ఓకేనా? ఎలా ఉన్నాయో చెప్పండి మీరు నా కమెంట్ బాక్స్లో. నెక్స్ట్ శారీ వచ్చి పట్టు టైప్లో ఉంది శారీ, చూపిస్తాను. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, ఫైనల్లీ తీసుకున్నాను. ఇదన్నమాట శారీ, మెరూన్ కలర్ అలాగే గోల్డ్ లీవ్స్తో బ్లాక్ అనమాట టోటల్గా శారీ అయితే. కానీ మెరూన్ లుక్ అయితే ఉంది శారీ అయితే. అండ్ ఇది కూడా చాలా బాగుంది శారీ. పళ్ళు వేసి చూపిస్తాను మీకు. బాగుంది శారీ, క్లాత్ కూడా బాగుంది. మీకు ప్రైజెస్ కావాలంటే తన గ్రూప్లోకి వెళ్ళి అడగండి, ఎందుకంటే వీళ్ళు నాకు పంపించినావు కదా, సో నేను తెలుసుకోలేదు. నైస్ కదండి, బాగుంది. ఇలా వస్తుంది పళ్ళు డిజైన్. సో ఇదన్నమాట పళ్ళు డిజైన్ అయితే. బాగుందండి, చాలా బాగున్నాయి అసలు. కలెక్షన్ అంతా కూడా బాగుంది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇది మొత్తం పట్టు టైపు బ్లౌజ్ అనమాట. ఇది చూస్తేనే అర్థమవుతుంది కదా. 2 శారీస్ అలాగే జ్యువెలరీ, డ్రెస్ కానీ ప్లాజో ప్యాంట్తో మ్యాచ్ చేసి అనేది బాగుందన్నమాట. ఫుల్ టాప్ అంతా కూడా, ప్యాంటు దుప్పట్టా అలాగే టాప్ అంతా కూడా ఒక సెట్. ఇది బాగుంది. దుప్పట్టా కూడా చూపిస్తాను మీకు దీని మీద ఎలా ఉందో. నేను ఒక వీడియో పెట్టాను, మీ అందరికి గుర్తుందో లేదో, ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు అంటే పెట్టాను వీడియో. సో దానిలో ఏంటి అంటే నెగిటివ్ కమెంట్స్ కాదు కానీ ఒక బ్యాడ్ కమెంట్ అనమాట. నా గురించి కూడా కాదు, నా గురించి అనున్నా కూడా నేను ఇంత రియాక్ట్ అయ్యేదాన్ని కాదేమో. పక్కన వాళ్ళ గురించి, ఎవరైతే నా ఫేవరెట్ అని చెప్పానో వాళ్ళ గురించి. లైక్ దానిలో 2 పేర్లు చెప్పాను, దాంతోపాటు సునీత చెప్పాను. సునీత నా ఫ్రెండ్ అని చెప్పాను మీకు. ఫ్రెండ్ అని తెలిసి కూడా మీరు ఆ మాట్లాడని చేసేసాను. మళ్ళీ ఆ కమెంట్ గురించి ఇక్కడ చెప్పడం నాకు అసలు ఇష్టం లేదు. ఒకటే చెప్తున్నానండి, మనకి నోరు ఉంది కదా అని చెప్పి ఎట్లంటే అట్లా మాట్లాడద్దు. ఒకటి రంగు అనేది అంటున్నారు కదా మీరు, ఆ కలర్ ఏమి మనకు అన్నం పెట్టదు. మనం ఇన్సైడ్ లోపల మనం ఎంత మంచిగా ఉన్నామో, నలుగురికి ఎంత మంచి చేస్తున్నాం అనేది వస్తుంది, కానీ కలర్ ఏమి మనకైతే అన్నం పెట్టదు. దయచేసి మీరు కలర్స్ గురించి అట్లా మాట్లాడద్దు. ఏంటి అనేది అంత క్లియర్గా నేను చెప్పలేకున్నాను, అంత ఘోరంగా పెట్టారు కమెంట్. సో మీ కలర్లో ఏమీ లేదు, అవునా కదా? మన హార్ట్లో మనం ఎంత మంచిగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్, కానీ కలర్ది ఏముంది చెప్పండి? కాసేపు ఎండలో తిరిగితే కలర్ పోతుంది, అవునా కదా? సింపుల్. సో అలాంటి మాటలు మాట్లాడద్దు దయచేసి. మనం ఒకరిని సంతోష పెట్టకపోయినా పర్లేదు కానీ బాధ పెట్టకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. తనకి తెలుగు రాదు కాబట్టి, చదవడం రాదు కాబట్టి ఓకే, వస్తే ఎంత బాధపడతారు అలాంటి కమెంట్స్ చూసి.
మిమ్మల్ని అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే ఎంత బాధపడతారు. సో ప్లీజ్ అట్లా అనకండి, ఇది నా రిక్వెస్ట్గానే చెప్తున్నాను నేను. దయచేసి కలర్ గురించి అస్సలు మాట్లాడద్దు. అందం అనేది మన ఇన్సైడ్ ఉంటుందండి. అది బయట ఫేస్ని బట్టి కలర్ని బట్టి మనం ఎప్పుడు ఒకరిని అసెస్ చెయ్యొద్దు అసలు. ఓకేనా? సో హోప్ అర్థం చేసుకుంటారు. ఇంకెవరికి కూడా ఇలాంటి కమెంట్స్ పెట్టరు అనుకుంటున్నాను. సో అంతే. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నేను మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టాటా బాయ్.